హాయ్ అండి, 355K క్రియేషన్స్ స్వాగతం. నేను కుమారి. నేను ఇలాగా ఒక శారీ మీద పళ్ళు ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. అయితే పళ్ళు ఒక సైడ్ అయితే చేసేసాను, ఇంకొక సైడ్ సేమ్ ఇదే విధంగా చేస్తే అది పళ్ళు కంప్లీట్ అవుతుంది. మనకు కావాలంటే వీ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం అదంతా కవర్ చేసే విధంగా చేశాను అనమాట. అయితే ఈ డిజైన్ నేను ఆల్రెడీ మీకు ఫ్లవర్ లీవ్స్ ఎలా చేయాలి, బార్డర్ ఎలా చేయాలి అన్నది చూపించాను. ఇప్పుడు పళ్ళుకి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మార్క్ చేసుకున్నాను చాక్ పీస్తో తీసుకుని ఫ్లవర్స్కి బ్రిలియంట్ పర్పుల్, లైట్ పింక్, గోల్డెన్, ఎల్లో తీసుకుని షైనింగ్ కలర్ అనమాట గోల్డెను. ఫ్లాట్ బ్రష్ ఏమో రౌండ్ నెంబరు 12 నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. ఒక్కసారి 2 కలర్స్ టిప్ చేస్తూ ఇప్పుడు చూడండి, లైట్ కలర్కి డార్క్ పింక్ ఇస్తూ ఒకసారి గోల్డెన్ ఇస్తూ అట్లాగా ఆ చుక్కకి చుట్టూ ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ ఇలా వేసేస్తున్నాను. చూడండి, ఒక కలర్ అంటూ కాదండి, ఆ 3 కలర్స్ని నేను కాంబినేషన్ చేస్తున్నాను అనమాట. చూడండి, అయితే ఇది పళ్ళు కాబట్టి ఆ చుట్టూ అదిగో. ఇప్పుడు హాఫ్ ఫ్లవర్ అంటే హాఫ్ అలా చేసేస్తే చాలన్నమాట, అంతే. అది మొగ్గలాగా, విడుస్తున్న మొగ్గలాగా. ఇప్పుడు మొగ్గ 1 2 3 పెటల్స్ లాగా వేసేస్తే అది మొగ్గ అయిందండి. దాని అరేంజ్మెంట్ని మనం అటు ఇటు మారుస్తే మీకు అట్లా కొన్ని మొగ్గలు వేస్తున్నాను. అయితే ఇన్ని ఫ్లవర్స్ చాలులే అని కొన్ని ఫ్లవర్స్ వేసేసాను కదా. అది మన ఐడియా. మళ్ళీ వీటిని మనం కలుపుకోవాలి. తర్వాత లీవ్స్ చూపిస్తాను. ఇప్పుడు లీఫ్లోని గ్రీను, లైట్ గ్రీను, డార్క్ గ్రీను, అలా ఒక 5 కలర్స్ తీసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ మొగ్గలన్నిటికీ జస్ట్ అదే బ్రష్తో అటు ఇటు తిప్పితే కొమ్మలు వచ్చాయి. వీటిని మనం కలుపుతూ ఉంటాం. ఇప్పుడు వీని వెనకాతలకు వర్టికల్గా ఎలా చేస్తే అది లీవ్స్ కింద చేసేస్తున్నాను. ఫస్ట్ లైట్ కలర్ తీసుకున్నాను, డార్క్ కలర్ తీసుకున్నాను. చూసారా ఎన్ని కలర్స్ తీసుకున్నానో, వాటన్నిటిని మళ్ళీ అలా కలుపుతూ జాయింట్ చేసేయాలన్నమాట. సో నేను బార్డర్కి చూపించాను, పళ్ళుకి ఈ విధంగా చూపిస్తున్నాను. తర్వాత ఇంకెక్కడ గ్యాప్లో మనకి ఎక్కడ గ్రీనరీ ఎక్కువ ఉండాలనుకుంటే లీవ్స్ అనే విధంగా ఎక్కువగా చేసుకుంటాం. చూడండి, సో మరింత ఈజీ అయిన డిజైన్ని మరి మీరు ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు హాఫ్ ఫ్లవర్ చేశాను కదా, దానికి ఆ విధంగా పెట్టాను. ఇంకా మీదకి వెళ్తున్నప్పుడు మొగ్గలు, వాటిని అన్నిటిని కలుపుతూ మనం అలాగా కలిపేస్తాం అన్నమాట. సో ఆ డార్క్ కలర్ శారీకి ఈ కలర్స్ అయితే బాగుంటాయి అని మనం ఐడియా చేస్తూ మనం వాటి కాంబినేషన్స్ అన్నది మనం తీసుకోవాలి. ఇదండి, ఈ రకంగా లీవ్స్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అలా వేస్తూ తక్కువ అనిపించిన దగ్గర ఎక్కువ మార్క్ చేసుకుంటూ ఆ ఫ్లవర్స్ని, లీవ్స్ని అలా కలుపుతూ అదొక బంచ్ అయిపోయింది. చూసారా, ఫ్లవర్స్ మధ్యలో పొలెన్స్ లాగా అదే కలర్స్తో ఇచ్చేస్తున్నాను. ఆ పింక్ షేడ్స్నే ఇచ్చేసాను. సో ఇంకా ఫ్లవరింగ్ అది అయిపోయిందనండి.
ఇంకా నాకు గ్రీనరీ కావాలనిపించి ఇంకా నేను గ్రీన్ చేస్తున్నాను చూడండి. అదండి. ఇప్పుడు బ్లాక్ తీసుకుని ఇప్పుడు ఫినిషింగ్ పొలన్స్ మధ్యలోని అలా డాట్స్లా పెట్టేసి ఇప్పుడు అన్ని పెటల్స్కి జస్ట్ అవుటర్ ఇచ్చేస్తున్నాను అనమాట. చూడండి అట్లా. ఇంకా బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చేసి స్టోన్స్ పెట్టేసుకుని ఇస్తే చిన్న గోల్డ్ లైర్లతో గ్లిట్టర్తో ఇచ్చేస్తే డిజైన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇది స్టోన్స్ అంటిస్తున్నాను. ఇది పళ్ళు చూపించాను కదా, అంతకుముందు వీడియోలో మీకు బార్డర్ చేయడం కూడా చూపించాను. నెక్స్ట్ ఇంకేం చూపిస్తానంటే ఇప్పుడు ఇదే ఐడియా అయితే ఫ్లవర్ ఎలాగా లీవ్స్ ఎలాగా అన్నది తెలిసింది కదా. ఇది పళ్ళు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్టెప్స్ దగ్గర చూపిస్తాను చూడండి. సేమ్ అదే మెథడ్లో అదే కలర్స్ని యూస్ చేస్తూ ఒక 3 ఫ్లవర్స్ ఇచ్చాను, ఒక హాఫ్ ఫ్లవర్ ఇచ్చాను. ఇది స్టెప్ 1 స్టెప్ దగ్గర సింగిల్ స్టెప్ దగ్గర స్టెప్స్ పెట్టుకున్న దగ్గర ఈ 2 డిజైన్ అనమాట. అలా చేసేసుకుంటే స్టెప్స్ దగ్గర డిజైన్. సో మీకు శారీ అంతటికి ఐడియా ఇచ్చానండి. బ్రష్ చూపించాను కదా, ఇదే 12 నెంబర్ బ్రష్, రౌండ్ బ్రష్. తర్వాత ఇది 0 కానీ 1 కానీ బ్లాక్ అవుట్లైన్తో వేసేయడానికి అనమాట. ఇది బార్డర్. ఇది ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను. శారీ అంతా ఇలా వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ గడ్డి పువ్వుల్లాగా. ఆ వీడియోలో మీకు ఉంటుందండి. ఇవి అక్కడక్కడ బుట్టీస్ అనమాట. 2 స్ట్రోక్లు వేసేస్తే బుట్టీస్ అయిపోయింది అంతే. సో మరి మీరు కూడా ఈ డిజైన్ని ట్రై చేసి చేస్తారనుకుంటున్నానండి. బాయ్.